హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ తినేటప్పుడు ఏదన్నా కారపొడి కానీ చట్నీ కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇంకా నిన్న వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చాను కదా, బీరకాయ అయితే బాగా లేతగా ఉంది, అందుకని బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బీరకాయ వడబడిన తర్వాత కర్రీ చేస్తే అంత టేస్ట్ అయితే అనిపించదు అనమాట. అందుకని తెచ్చినప్పుడు వెంటనే అయితే అదైతే చేసేస్తాను. ఇంకా సింపుల్గానే చేశాను. ఇంకా ఎలాంటి మసాలాలు అవి ఇలా మామూలు ఉప్పు కారం ఇంకా అంతే అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా ఏం వేయలేదన్నమాట. కర్రీ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నిన్న మార్కెట్లో అల్లము వెల్లుల్లి తీసుకొచ్చాను కదా, ఇంకా అల్లము పాడైపోతుందిలే, ఇంకా పేస్ట్ లాగా వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాంలని అయితే వేస్తున్నాను. నేనైతే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కొంతమంది ఒకలాగా అట్లా తీసుకుంటూ ఉంటారు. నేనేమో అల్లం ఎంత తీసుకున్నాను, వెల్లుల్లి కూడా అంతే తీసుకున్నాను. ఇదైతే ఇంకా వాటర్ అట్లా ఏమి వేయలేదు, కొంచెం పసుపు అయితే వేసాను అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే వేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బయట అయితే తెచ్చుకోవద్దు ఎవరైనా కానీ, బయట వాటి బదులు మనం ఇట్లాగ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ కదా. ఇంకా అయితే చిలగడ దుంపలు కూడా తీసుకొచ్చాను కదా, స్వీట్ కొన్ని ఏరియాలో వీటిని గనుసుగడ్డలు అని అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అయితే అంటూ ఉంటారు కదా. ఇవైతే ఇంకా నెయ్యిలో వేయించితే టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట. అందుకని నెయ్యి వేసి అయితే వేయించుతున్నాను అనమాట. శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి పైన నీళ్ళతో ఒక గిన్నె ఏదన్నా పెడితే ఇంకా ఎక్కువ బాగా త్వరగా మగ్గుతాయి అన్నమాట. నేనైతే మూత పెట్టి సిమ్లో అయితే మగ్గిస్తున్నాను. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగు మాడిపోతే పైనవే అట్లానే ఉంటే చూడండి నూనెలో వేగేసరికి బాగున్నాయి అన్నమాట. స్వీట్ కూడా చాలా బాగుంది, అంటే కొన్ని అంత స్వీట్ ఉండవు, ఇవైతే స్వీట్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇంకా నేతిలో వేయించుతాం కదా, తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే తినరు, ఇది అంతకుముందు పెట్టి చూసాను కానీ తినట్లేదు. ఇంక అందుకని నేను మా హస్బెండ్ తింటున్నాం అనమాట. వేడి వేడి తినాలని ఉంటుంది, తినలేము, నోరైతే కాలిపోతుంది అనమాట. ఉఫ్ అనుకుంటూ అయితే తింటున్నాను. ఇంకా తిన్న తర్వాత పిల్లల్ని అయితే ట్యూషన్కి తీసుకెళ్ళాను. ఇంకా ట్యూషన్లో ఇంకా ఎవరు రాలేదన్నమాట, 4 మెంబర్సే ఉన్నారు. మామూలుగా అయితే ఒక 30 మెంబర్స్ అట్లా ఉంటారు. ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అందుకని ఎక్కువ మంది అయితే రావట్లేదు. వాళ్ళ మేడం రాలేదు, వచ్చే వరకు ఉందాంలే అని నేనైతే కొంచెం వెయిట్ చేశాను, మళ్ళీ పిల్లలు బయటకు వచ్చేస్తారేమో అని. ఇది కూడా ఒక స్కూల్ అనమాట, ప్రైమరీ స్కూల్, అందులోనే ట్యూషన్ చెప్తారనమాట. ఇంటికి దగ్గరలో ఉందని పంపిస్తున్నాము. వచ్చిన తర్వాత ఇంకా టీ తాగేసి ఇంకా మినపగుళ్ళు అయితే నానబెట్టాను ఇడ్లీ కోసమని. ఇంకా అవైతే కడిగి ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా గ్రైండర్ లేదు కదా, అందుకని మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను. మనం ఇడ్లీ పిండి కనుక గ్రైండర్లో వేసుకుంటే ఇడ్లీలు అయితే బాగా మెత్తగా వస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మిక్సీలో కూడా బాగానే వస్తాయి సాఫ్ట్గా. నేను ఎప్పటి నుంచో కూడా మిక్సీలోనే కదా వేసుకుంటున్నాను. కాకపోతే పిండి ఏంటంటే కొంచెం పులిస్తే మనకి ఇడ్లీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది ఏంటంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెడతారు, అలా కాకుండా మిక్సీలో వేసిన పిండి కనుక పులవాలి. అలాగే గ్రైండర్లో అనుకోండి, మనం బయట ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 1 అవర్ అవి వేడిపోయే వరకు పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాగా మిక్సీలో వేసినా కానీ ఇడ్లీలు అయితే ఎప్పుడు బాగానే వస్తాయి. నాకైతే కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇడ్లీలు రాళ్ళు రాగా ఉన్నాయని, నాకైతే ఎప్పుడు అట్లా రావన్నమాట. మ్యాక్సిమం సాఫ్ట్గానే వస్తాయి. చిన్న చిన్న ఇడ్లీలు అట్లా వేసుకున్న, పెద్ద ఇడ్లీలు వేసుకున్నా కానీ చూడండి రవ్వ అనేది నానబెట్టి తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ పిండి ఇందులో కలిపేసేయటమే, మినపపిండి. నేను ఉప్పు అనేది మార్నింగ్ కలుపుతాను, ముందే కలిపితే ఇంకా ఎక్కువ పులుస్తుంది అనమాట. చలికాలం అనుకోండి మనము రవ్వతో పాటు కలుపుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు పిండి అనేది ఎక్కువ పులవదు కదా. ఎండాకాలం ఏంటంటే పిండి ఊరకనే పులిసిపోతుంది, మనం ఉప్పు వేసామనుకోండి ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అందుకని ఇట్లా కలిపేసి పక్కనైతే పెట్టుకుంటాను, మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇట్లాగే ఏమి తగలకుండా ఒక పక్కన పెట్టేసామనుకోండి, ఇంక పిండి అయితే మార్నింగ్ బాగా పొంగి పై వరకు అయితే వస్తుందన్నమాట. ఇంక ఈ పిండి అంతా వేసిన తర్వాత కూడా ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను. మార్నింగ్ నుంచి అయితే కడగలేదు కదా ఈరోజు, అందుకని ఇప్పుడైతే కడిగేస్తున్నాను అనమాట అన్నీ. ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వచ్చేలోపు అయితే ఈ పనులన్నీ అయితే చేసుకుంటాను నేను.
ఇంకా రోజు చేసే పనులే కదా ఎందుకు చూపించడం అనుకుంటారేమో. మామూలుగా వీడియోలో చూపించేవి కాకుండా చాలా పనులే ఉంటాయండి. వీటిలో అన్నీ అంటే తీయం కదా, ఇందులో అనుకుంటారేమో ఈ పనులైనా మీరు రోజువారీ చేసేదని. ఇవే కాకుండా ఇంకా చాలా పనులు కూడా ఉంటాయి అన్నమాట. పిల్లలకి సంబంధించినవి, పెద్దవాళ్ళకి సంబంధించినవి. అవన్నీ అంటే మనం తీయలేము కదా రోజువారీ పనులు. అయితే అందులో కొన్ని అయితే నేను ఇట్లా వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను. కొంతమందికి లేజీగా అట్లాగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెమైనా మోటివేట్ అవుతారని నేనైతే ఇంకా ఒక్కొక్కసారి బాగా బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడైతే ఏ పని చేయకుండా అలానే ఉండిపోతానన్నమాట. అలాంటప్పుడు ఇలాంటివి చూసామనుకోండి, అమ్మో పని చేసుకోవాలి, పని ఉంది కదా అని అయితే గుర్తుకొస్తుంది అనమాట. పని అట్లా పెట్టేసి ఉంటే మళ్ళీ తర్వాత అయినా మనమే చేసుకోవాలి కదా. ఎప్పుడు పని అప్పుడే చేసుకున్నాం అనుకోండి, తర్వాతకి కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. మొత్తం ఒకసారి చేయాలన్నా చేయలేము కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పూర్వం రోజుల్లో పనులే బాగున్నాయి అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే వంట చేసినా కానీ కింద కూర్చొని చేసేవాళ్ళు, గిన్నెలు కడిగినా కానీ కింద కూర్చొని గిన్నెలు కడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వంట చేసినా గిన్నెలు కడిగినా కానీ మొత్తం నుంచొని చేయటం వల్ల చాలామందికి అయితే లెగ్స్ అయితే పెయిన్ వస్తుంది. నాకైతే ఎప్పటి నుంచో ఒక 3 years బ్యాక్ నుంచి తొంటి నొప్పిలాగా వస్తుందన్నమాట. ఎక్కువసేపు ఇట్లాగా కడగటం కానీ స్టవ్ దగ్గర ఉన్నా కానీ బాగా పెయిన్ అయితే ఎక్కువైపోతుంది. అంతకుముందు ఒకసారి చూపించుకుంటే ఇంకా కాల్షియంకి సంబంధించిన ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అప్పుడైతే ఒక 2 months అయితే వాడానన్నమాట. తర్వాత ఇంకా వాడలేదు. అయితే ఇంకా మొన్న ఇంటికి వెళ్ళి వచ్చిన కానుంచి మళ్ళీ కాలు అయితే బాగా నొప్పి వస్తుంది. కింద కూర్చొని లేచినా కానీ పిల్లలకి ఫుడ్ అది పెట్టేటప్పుడు ఇంకా కింద కూర్చుంటాను కదా. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే మ్యాక్సిమం వీలైనంత వరకు కింద కూర్చోవద్దండి అన్నారు. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు అంటే తప్పదు కదా. నేను కూడా దబ్బక్కనే దాన్ని పని చేసేటప్పుడు కింద కూర్చొని చేసుకునే అలవాటు అనమాట. అలా కింద కూర్చున్నప్పుడు కాళ్ళు మడిచి పెడతాం కదా, అలాంటప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుందంటే అలా చేయొద్దండి, కొంచెం హైట్లో అయినా వేసుకోండి అని చెప్పారు. ఏంటో ఇప్పుడే ఇన్ని నొప్పులు వస్తున్నాయి, ఇంకా పిల్లలు పెద్ద అయ్యే ఎలా ఉంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. మన అమ్మ వాళ్ళకి కానీ అత్తయ్య వాళ్ళకి కానీ ఇప్పుడు వచ్చాయి నొప్పులు. మనకైతే ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యే, వాళ్ళు అన్ని పనులు చేసి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత నొప్పులు వస్తే మనకి ఏ బాధ్యతలు అయిపోలేదు, ఇప్పుడే వచ్చేసాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలు పెద్ద అయ్యేసరికి అసలు పని చేయలేస్తానా లేదా అని అయితే అనిపిస్తుంది. ఒకప్పుడైతే పని ఒక్క రోజులో ఎంత పని చేసేదాన్ని, అలాంటిది ఇప్పుడు ఇంట్లో పని చేసుకునేసరికి నీరసం వస్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే డే బై డేకి కొంచెము మనలో ఎనర్జీ అనేది తగ్గుతుంది అనుకుంటా. పిల్లలు పుట్టిన తర్వాత మ్యాక్సిమం అందరూ కొంచెం వీక్ అయితే అవుతారు కదా. 2 డెలివరీస్ అయిన తర్వాత నాకు కూడా అలానే జరిగిందనమాట. ఇంకా నాకు ఎక్కువ గ్యాప్ కూడా లేకపోవటం వల్ల అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. అప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా సీరియస్ అయిందనమాట. తర్వాత ఎలాగోలాగా కోలుకున్నాను. అందుకే మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తూ ఉంటాము. మనం ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కానీ ఒక్కొక్కసారి ఏంటో తెలియకుండా అలా రోగాలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ఎప్పుడు జంక్ ఫుడ్ అవి ఇవి తింటూ ఉంటారు, వాళ్ళు బాగానే ఉన్నారనిపిస్తుంది. మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నా కానీ మనకి ఎందుకు ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఏమో తెలియదు అది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. అన్నీ ఆచితూచి తినే వాళ్ళకే వస్తాయేమో అనిపిస్తుంది. మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది కూడా మేము అవాయిడ్ చేస్తాం కదా ఎప్పుడో తప్పితే. మరి ఎందుకో ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. పిల్లలకైతే ఎగ్ రైస్ అయితే చేశాను. ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమన్నా పెట్టమని అడిగితే నేను స్నాక్స్ ఏం లేవులే అన్నాను. వాళ్ళు ఇంకా కింద ఉంటే పాడు చేస్తున్నారని డార్క్ ఫ్యాంటసీది ప్యాకెట్ పైన పెట్టాను అందకుండా. అందుకని అది తీసుకోవడానికి చూడండి ఇక్కడైతే ఎన్ని తిప్పలు పడుతున్నారో. ఇవ్వలేదని నేను అన్నాను, అన్నం తిన్న తర్వాత ఇస్తాను, ముందే ఇస్తే మీరు అన్నం తినరని చెప్తే లేదు కావాలని వాళ్ళైతే ఇంకా ఇలా చీపిరి పెట్టి ట్రై చేస్తున్నారు. పిల్లలకి ఎంత నాలెడ్జ్. మేము చిన్నప్పుడైతే ఇట్లాంటివి అయితే ఏం చేసేవాళ్ళం కాదు, అసలు అడగాలన్నా కూడా భయం. పెద్దవాళ్ళు ఇస్తే తీసుకునే వాళ్ళం, లేకపోతే లేదు. ఇప్పుడు పిల్లలు అట్లా కాదు కదా, వాళ్ళకే మనం భయపడాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. అన్నం తినమని మారం చేస్తారు, ఏదన్నా ఇవ్వకపోతే చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడైతే నాకైతే అప్పుడప్పుడు కాదు ఎప్పుడు అనిపిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద టాస్క్ ఏంటంటే పిల్లల్ని పెంచడం. అంత కష్టమైన టాస్క్ పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని పెంచడం అయితే చాలా కష్టంగా ఉంది. చెప్పిన మాట వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలన్నమాట. ఇంకా అందుకే చాలామంది అయితే ఇంకొకళ్ళకే చేయించుకుంటున్నారైతే అనిపించింది. గొడవ కూడా బాగా ఎక్కువ చేస్తారు. అసలు అప్పట్లో మన పేరెంట్స్ అయితే ఇలా గొడవ చేసినట్లయితే 4 5 ఎలా కనేవాళ్ళ అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరిని పెంచడానికే అసలు టైం సరిపోవట్లేదు, 24 hours కూడా.
ఇంక వాళ్ళకైతే ఫుడ్ పెట్టేసిన తర్వాత మాకు కూడా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంక ఈరోజు మార్నింగ్ కూడా రైస్ ఐటమే కదా అని ఇంక ఇవి ఓట్స్ అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇది ఒక రకం అంతకుముందు చూపించాను కదా, వేడి పాలల్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ నానితే సరిపోతుంది అనమాట. నానిన తర్వాత తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ముందైతే గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి కదా, పాలల్లో వేసినప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం తింటేనే హెవీగా అనిపిస్తుంది, ఎక్కువ కూడా తినలేము ఇది. పిల్లలు తినేసారు, తర్వాత మేము కూడా తినేసామన్నమాట. తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇంట్లో పనులు చేసుకొని స్నానం చేసేద్దాంలే అని పిల్లలు అయితే ఆడుకుంటున్నాను. మొబైల్ అయితే ఇంక నేను ఇట్లా పెడతాను కదా, ఎప్పుడైనా పని చేసుకునేటప్పుడు మా పాప కానీ బాబు కానీ వచ్చి ఇంక ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట ఫోన్లో. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు కదా, అందులో వీడియోలు చూసి అవన్నీ అట్లా చేస్తారు పిల్లలు. అంతే కదా, పిల్లలు ఊరికనే గ్రాస్పింగ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి అంత తొందరగా రాదు, కానీ పిల్లలకి ఏదైనా త్వరగా వస్తుందన్నమాట. ఇంకే ఒకటి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది మా పాప అయితే. డాన్సులు వేయటమో లేకపోతే రీల్స్ చూస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించినవి చేయటమో చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే మొత్తం అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఊడ్చిన తర్వాత ఇంక గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అవైతే ఏం కడగట్లేదు, ఇంకెన్ని కొన్ని ఉన్నాయి. మేము తిన్నవి 2 గిన్నెలు, అలాగే పిల్లలు తిన్నవి అంతే. ఇంకా రేపు మార్నింగ్ కడుక్కోవచ్చులని ఇంకా ఊడ్చిన తర్వాత ఇల్లు అయితే ఒకసారి తుడుస్తున్నాను. ప్రతిరోజు అయితే ఏదో ఒక టైంలో తుడుస్తాను. మ్యాక్సిమం సాయంత్రం పూటే తుడుస్తాను. ఎప్పుడన్నా నైట్ తుడవనప్పుడు డే టైంలో తుడుస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్కి ఇంకా క్లీన్గా ఉంటుంది. ఇంకా తుడిచిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ ఈరోజు బట్టలు కూడా ఏం మడత పెట్టలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నాను కదా, ఇంకా ఆ పని అంతే ఉంది. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తాను. తర్వాత ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చేసి స్నానం చేసి ఇంక నేను కూడా పడుకుని పోవటమే. ఇంకా నైట్ టైం అంటే ఇంకా స్వెట్టింగ్ అయితే బాగా వస్తుంది ఇంట్లో కూడా. ఫ్యాన్ ఉంటే రావట్లేదు, కానీ ఫ్యాన్ ఆపామంటే మాత్రం చెమటలు అయితే కారుతున్నాయి అనమాట. కాకపోతే మరీ అంత ఎక్కువ వేడైతే తెలియట్లేదులే, కానీ ఫ్యాన్ ఉంటే ఎండాకాలం వచ్చిన ఫీలింగ్ అయితే అంతేం ఉండట్లే. కాకపోతే ఫ్యాన్ అనేది కంపల్సరీ అయిపోయిందనమాట. మా హస్బెండ్ ఇంకా వర్క్ చేసుకుంటున్నారు, తన వర్క్ అయితే అయిపోలేదన్నమాట. ఇంక నేను తనతో మాట్లాడుతూ ఇక్కడ బట్టలు అయితే మడత వేసుకుంటున్నాను. నా రోజువారీ జీవితం అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఇంక ప్రత్యేకంగా అంటే ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడే ఉంటుంది, లేకపోతే నార్మల్గా అయితే డైలీ ఒకేలాగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా అని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఆ పనితో అయితే కొంచెం మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది కదా. రోజు ఇంట్లో చేసిన పనులు చేసి గిన్నెలు తోముతూ ఉంటే ఇంకా బోర్ ఫీల్ అయితే వస్తుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం మనకు కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీ టైం దొరికిన వీడియోస్ ఎడిట్ చేసుకోవటము, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటము, అప్లోడ్ చేసుకోవటం, లేకపోతే ఎలా పెట్టాలి ఏంటని చూడటము, ఇంకా వేరే వాళ్ళే కూడా చూస్తూ ఉంటాం కదా ఎట్లా పెడుతున్నారు ఏంటని. అందుకని అదొక టైం పాస్ లాగా అయితే అయిపోతుంది. ప్రజెంట్ నా లైఫ్ అయితే ఇలా ఉందన్నమాట.